హలో ఎవ్రీవన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి స్టెనోగ్రాఫర్ సి&డి గ్రేడ్ సంబంధించి అయితే లేటెస్ట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్రీఫ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఓకే, కమింగ్ టు ద వీడియో, మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ సంబంధించి సిజిఎల్ ఎంటీఎస్ సంబంధించి మనకు వీడియో చేయడం జరిగింది. స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ సంబంధించి గ్రేడ్ సి అండ్ డి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లే అయితే ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్ మీరు విజిట్ చేసినట్లయితే మీకు మనకు నోటిఫికేషన్ అంతా కూడా అందులోనే ఉంటుంది. సో మీరు అది ఒకసారి చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి షెడ్యూల్ కానీ గమనించినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. షెడ్యూల్ ఏంటంటే డేట్స్ ఫర్ సబ్మిషన్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్. సో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఇచ్చారండి అప్లికేషన్ చేయడానికి? 26 నుంచి 17th ఆగస్ట్, అంటే 26th జూలై నుంచి 17th ఆగస్ట్ వరకు అయితే మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అంటే లాస్ట్ డేట్ అనమాట. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ద రిసీట్ ఆఫర్ ఆన్లైన్ అప్లికేషన్ చూసిన 17th లాస్ట్ డేట్, అంటే 17th ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది స్టెనోగ్రాఫర్కి సంబంధించిన అప్లికేషన్ టైం. సో అదేవిధంగా ఈవినింగ్ అలా కంప్లీట్ అయిపోద్ది కాబట్టి 17th లోపు మీరు అప్లై చేయండి. లాస్ట్ డేట్ ఫర్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ, అంటే ఆన్లైన్ ఫీజు మనం కట్టడానికి ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఒక రోజు ఎక్స్టెన్షన్ చేస్తుంది అనమాట స్టాఫ్ సెలక్షన్, 18th ఆగస్ట్. సో ఫీజు కట్టడానికి అయితే ఆగస్ట్ 18th వరకు అయితే టైం ఉంది. డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్స్, మీరైనా మిస్టేక్స్ చేశారనుకోండి, ఆ మిస్టేక్స్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి మీకు 27th ఆగస్ట్ నుంచి 28th ఆగస్ట్ వరకు అయితే 2 days టైం అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే అప్లై చేసినప్పుడే మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడే డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసుకుంటే మీకు ఈ విండో కరెక్షన్స్కి సంబంధించి మీకు ప్రాబ్లం ఉండదన్నమాట. సో మళ్ళీ కరెక్షన్కి పేమెంట్ కూడా పే చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసినప్పుడే కరెక్షన్స్ లేకుండా చూసుకోండి. ఒకవేళ కరెక్షన్ కానీ బై మిస్టేక్ అని తప్పుగా ఎంటర్ చేశారనుకుంటే మాత్రం 27th 28th వరకు మీకు 2 days టైం అయితే కరెక్షన్ సరిదిద్దుకోవడానికి అయితే టైం ఇచ్చారనమాట. అదేవిధంగా షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అంటే అక్టోబర్ నవంబర్ మధ్యలో ఉండొచ్చు. అంటే అక్టోబర్ కానీ అక్టోబర్ మంత్ ఎండింగ్లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఉండొచ్చు అనమాట. అంటే ఈ 2 monthsలో ఎప్పుడైనా సరే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయొచ్చు యాజ్ పర్ షెడ్యూల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, 180030093063. ఆల్రెడీ మీకు డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేసేస్తాను ఈ వీడియోలో. సో మీకేమైనా డౌట్స్ ఇంకేమైనా ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదనుకుంటే మీద టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు, ఇది కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఈ విధంగా షెడ్యూల్ అయితే స్టెనోగ్రాఫర్ సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసరికి మాత్రం మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసరికి 2006 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి? 2006 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి స్టేట్ వైజ్ జోన్ వైజ్ మీరు కలెక్ట్ చేయలేదు, కానీ మీకు టోటల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినట్టయితే మీకు మనకి జోన్స్ వైజ్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అవ్వలేదు, కానీ మీకు రీజన్ అయితే అప్డేటెడ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. నోటిఫికేషన్లు ఇస్తారు, అది కూడా చూద్దాం. ఇది వేకెన్సీస్ సంబంధించి. రిజర్వేషన్ చూసుకుంటే మాత్రము షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిజబిలిటీ, అంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా మీకు రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. అంటే షెడ్యూల్ క్యాస్ట్ వారికి, షెడ్యూల్ ట్రైబ్ వారికి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా మీకైతే రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వేకెన్సీస్ అన్నది ఎక్స్ సర్వీస్ మెన్ కోటా వరకు ఓన్లీ గ్రూప్ సి పోస్ట్ అప్లై చేసుకుంటారనమాట. ఓన్లీ గ్రూప్ సి పోస్ట్కి వీళ్ళు రిజర్వ్ చేయబడ్డాయి. గ్రూప్ డి పోస్టులకి అయితే గ్రేడ్ టీ
లేదు అంటే గ్రేడ్ టీ కింద వస్తుందన్నమాట అది. సో, గ్రూప్ సి పోస్ట్‌కి వీళ్ళు అప్లికేబుల్ అవుతారు. రిజర్వ్ అవుతారన్నమాట. సో, అంటే ఇది గ్రేడ్ టీ కింద అవుతుంది. ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ టీ ఇంక్లూడింగ్ ఇన్ దిస్ నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ ఫాలోయింగ్ డిజబిలిటీ పర్సన్. డిజబిలిటీ సంబంధించి ఏ క్యాండిడేట్స్ అయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి, గ్రేడ్ టీకి ఎలిజిబుల్ అవుతారు. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి అయితే ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూ, బిఎన్ ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఉన్నవారైతే వీరు దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టీ సంబంధించి ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, సూటబుల్ కేటగిరీ ఆఫ్ బెంచ్ మార్క్స్ ఇలా ఉండాలి డిజబిలిటీ క్యాండిడేట్ సంబంధించి. సో, అబ్రివియేషన్స్ మీకు కావాలంటే నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్. మీకు అబ్రివియేషన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఎస్ అంటే సిట్టింగ్ అని, ఎస్టీ అంటే స్టాండింగ్ అని మీనింగ్ అలా. ఓకే. ఇక్కడ మీకు ఎనాక్సర్ 15థ్‌లో మనకి మెన్షన్ చేస్తున్నారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మెడికల్ స్టాండర్డ్ ఫర్ ది బోర్డర్ ఆఫ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఎనాక్సర్ 15లో చెప్పారంటే ఎనాక్సర్ 15 కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి నేషనాలిటీ అంటే ఏంటి? ఇండియన్ అయి ఉండాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పినట్టే ఇండియన్, నేపాల్, భూటాన్ అదేవిధంగా ఇక్కడ మెన్షన్ చేసిన కంట్రీస్ వారు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేయాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా మనం ఆల్రెడీ మనకు ప్రూఫ్స్ అవసరం లేదు కాబట్టి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు 10th మార్క్స్ మెమోస్ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆధార్, రెసిడెన్సీ ప్రూఫ్స్, క్యాస్ట్ సంబంధించి రిజర్వేషన్ కేటగిరీ అన్నీ సబ్మిట్ చేస్తారు కాబట్టి మరి అవసరం లేదు. బట్ నేపాల్, భూటాన్ రిమైనింగ్ కంట్రీస్ ఇక్కడ మెన్షన్ చేసిన వారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఒక సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేయాలన్నమాట. అంటే పర్మనెంట్‌గా ఇక్కడ సెటిల్ అయ్యారు. అంటే మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా కింద మెన్షన్ చేసినట్టుగా ఇస్తారన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మాత్రం ఏజ్ రిలాక్సేషన్ కూడా అంటే ఏజ్ ఎక్కడి వరకు కన్సిడర్ చేస్తున్నారంటే ఆగస్ట్ 1 వరకైతే కన్సిడర్ చేస్తారు ఏజ్ రిలాక్సేషన్స్ చూసినట్లయితే. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి చూసారనుకోండి 18-30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. కట్ ఆఫ్ మనకి చూసినట్టయితే ఆగస్ట్ 1కే చూస్తారన్నమాట కట్ ఆఫ్. ఓకే. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి చూసామనుకోండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 18-27 ఇయర్స్ అన్నమాట. ఇది కట్ ఆఫ్ డేట్. ఓకే. ఇక్కడ మరి మీరు రిజర్వేషన్ కేటగిరీ వారు రిజర్వేషన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎస్సీ, ఎస్టీ అనే వాళ్ళమ్మ 5 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చన్నమాట. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ ఏమో 3 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఏమో 10 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ ఓబీసీ క్యాండిడేట్స్ ఏమో 13 ఇయర్స్. పీడబ్ల్యూడీ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఏమో 15 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్ ఏమో 3 ఇయర్స్ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ ది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా 3 ఇయర్స్. డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ అని ఎస్సీ, ఎస్టీ సంబంధించిన క్యాండిడేట్స్ ఏమో 8 ఇయర్స్. ఇక్కడ మెన్షన్ చేసిన షెడ్యూల్ ప్రకారంగా వారు రిజర్వేషన్ వర్తిస్తుందన్నమాట పైన వారికి. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే గ్రూప్ సి పోస్ట్‌కి ఓన్లీ అన్నారు. సో, ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారండి? సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్‌కి వచ్చి అప్ టు 40 ఇయర్స్ వరకు ఉండాలి. అదేవిధంగా వి హావ్ రెండర్డ్ నాట్ లెస్ థాన్ 3 ఇయర్స్ రెగ్యులర్ అండ్ కంటిన్యూయస్ సర్వీస్ చేసిన వారికి వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ వరకు అయితే మాత్రం 45 ఇయర్స్ ఉండాలి. విడోస్ అండ్ డివోర్స్డ్ ఉమెన్స్ అయితే మాత్రం అప్ టు 35 ఇయర్స్ వరకు ఉండాలి. అది ఏంటి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ విడోస్, డివోర్స్డ్ ఉమెన్స్ అయితే 40 ఇయర్స్ వరకు ఉండాలన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ సంబంధించి ఇది ఇది రిజర్వ్డ్ అంటే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ప్లస్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి వర్తిస్తుంది. ఇది ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అన్నమాట. ఇది విడోస్ అండ్ డివోర్స్డ్ ఉమెన్స్, జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్స్‌కి వర్తిస్తుంది. ఓకే. ఈ ఏజ్ లిమిట్ మీరు గ్రూప్ సి ఓన్లీ అప్పర్ ఏజ్ లిమిట్ అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ అన్నది మీకు యాస్ పర్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో ప్రకారంగానే ఉంటుంది. సర్టిఫికేట్ ప్రకారంగానే కన్సిడర్ చేస్తారు. ఎక్స్ సర్వీస్ మీన్స్ అంటే ఏంటి అని కూడా
అని మెన్షన్ చేశారు. వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తాను. డెఫినిషన్స్ అనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఏంటి అని కూడా. ఇవన్నీ మీరు కావాల్సితే ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అనేవారు మీరు వీడియో డిస్క్రిప్షన్‌లో పీడిఎఫ్ ఇస్తాను. అది మీరు డౌన్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. ఓకే. ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఇయన్నీ అనెక్సర్‌లో మీకు మెన్షన్ చేస్తాను ఇయన్నీ కూడా. స్క్రైబ్ కావాలనుకుంటే దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేవి కూడా మీరు ఎగ్జామ్స్ అక్కడ అప్లోడ్ చేస్తే మీకు ఎగ్జామినేషన్స్ అక్కడ సెంటర్‌లో మీకు అలొకేట్ చేస్తారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే మనం ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ 12th పాస్ అయి ఉండాలి. లేదా 12th ఈక్వలెంట్ అయినా ఉండాలి. 17th ఆగస్ట్ లోపు ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. యాజ్ పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ ఏజ్ కట్ ఆఫ్ ఏజ్ కూడా. ఓకే. సో, అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ 10/6/2015 ప్రకారంగా సో, ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఏంటంటే ఆల్ ద డిగ్రీ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ త్రూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ కండిషన్ బై అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వారు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లోకి అయితే వీళ్ళని రిక్రూట్ చేసి పంపిస్తారన్నమాట. ఓకే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మీకు చూపిస్తాను. అది కూడా చూడండి. డీవీ. హౌ టు అప్లై అన్నది మీకు ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి డాట్ మనకి మీకు అఫీషియల్ వెబ్‌సైట్ ssc.nic.inలో మనం వెళ్ళినట్టయితే మీకు ఫస్ట్ మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు ప్రీఫిల్ డాటా అనేది ఎనేబుల్ అంటే అప్డేట్ అవుతూ ఉంటుంది. సో, ప్రీఫిల్ డేటా ప్రకారం మీ డీటెయిల్స్ తప్పు లేకుండా అప్డేట్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ అల్గారిథం ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ముందు ఓటీపీ జనరేట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు అక్కడ న్యూ నోటిఫికేషన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ప్రకారంగా డీటెయిల్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్ యాడ్ అవుతూ ఉంటాయి. మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు కరెక్షన్ చేసుకొని మీరు అప్లై చేయండి. అక్కడ మీకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అప్లై చేసినప్పుడు చెప్తుంది. ఫోటో తీసుకున్నప్పుడు మాత్రం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇప్పుడేంటంటే మనకి ఫోటో వచ్చేసరికి అప్‌లోడింగ్ కాదు. సిగ్నేచర్ అప్‌లోడింగ్ ఉంటుంది. మనకి సెల్ఫీ ఫోటో తీసుకుంటారన్నమాట. సో, సెల్ఫీ ఫోటో తీసుకున్నప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్ ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి. అది కూడా చూసుకోండి. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి రూ. 100 అన్నమాట. రూ. 100 ఉండాలి. సో, రూ. 100 తీసుకొని మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కట్టొచ్చు. డెబిట్ కార్డ్ ఇయన్నీ కూడా కట్టొచ్చు. కరెక్షన్స్ ఏమైనా చేసుకుంటే మాత్రం అమౌంట్ అడుగుతుంది. సో, కరెక్షన్ చేసుకోకుండా ముందే మీరు అప్లై చేసేటప్పుడే చూసుకోండన్నమాట. ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఇప్పుడేంటంటే మన క్వాలిఫికేషన్ చూసాము 10th స్టాండర్డ్ అని స్టెనోగ్రాఫర్ సంబంధించి క్వాలిఫికేషన్ అయితే మీరు 10th చూసారు. కానీ ఇక్కడ మనం చూడండి స్టెనో కూడా మీరు నేర్చుకుంటే బెస్ట్. అంటే బయట కూడా మీకు స్టెనోగ్రాఫర్‌గా అప్లై చేస్తున్నారు కానీ బయట కూడా ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. స్టెనో నేర్చుకోండి. స్టెనో నేర్చుకుంటే మీకు బావుంటుందన్నమాట. సో, అదే మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో ఒకసారి చూద్దాం. మనోళ్ళు 12th స్టాండర్డ్ అనే చెప్పారు. ఇప్పుడు మీరు నేర్చుకుంటే బెస్ట్ అన్నమాట. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మెన్షన్ చేసినందుకు ఇది సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, కర్ణాటక రీజియన్ ఇయన్నీ చూస్తే మనకి సదరన్ రీజియన్ వస్తది కాబట్టి సదరన్ రీజియన్ సంబంధించి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇలా కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, హైదరాబాద్ వస్తాయి. అంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు సదరన్ రీజియన్ వస్తది. మీరు సదరన్ రీజియన్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో, మనకి ఇక్కడ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకున్నామనుకో 50 క్వెషన్స్ 50 మార్క్స్. 2 అవర్స్ అన్నమాట. జనరల్ అవేర్‌నెస్ ఏమో 50, 50. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100. సో, ఇంగ్లీష్‌కి ఎక్కువ వెయిటేజ్ ఉందన్నమాట. సో, 2 అవర్స్ టైమ్ ఇచ్చారు. సో, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనకి షెడ్యూల్ చూసుకోండి. అంటే రీజనింగ్ రావాలి,
ఇంగ్లీష్ అనమాట ఇక్కడ. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో, ఇక్కడ మనకి 200 మార్క్స్ కాబట్టి 200 క్వెషన్స్ ఇచ్చారనమాట. ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందన్నమాట. సరే ప్యాటర్న్ చూస్తారు కాబట్టి సరే. సో, జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సిలబస్ ఇది. జనరల్ అవేర్‌నెస్ సంబంధించి సిలబస్ ఇది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మనకేముంటుందంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇట్లా ఉంటుందన్నమాట. మీకు జనరల్ అవేర్‌నెస్ అన్నది మీకు జీకే రిలేటెడ్‌గా, కరెంట్ రిలేటెడ్‌గా ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అన్నది ఆల్రెడీ మీరు సీజీఎల్ అండ్ ఎంటీఎస్ అంటే మన సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతారు కాబట్టి, దానికి రిలేటెడ్‌గానే అన్నీ కూడా ఉంటాయి. దాని సిలబస్ ఉంటుంది. సేమ్ సిలబస్ అనమాట. సిలబస్ చూసుకుంటే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ మనం చూసుకోవాలి స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రాఫర్. ఎగ్జామ్ క్వాలిఫై అవుతారండి. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇంకా ఎగ్జామ్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంక మెయిన్స్ అన్నది దీనికి లేదనమాట. సో, అప్పుడు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో అంటే ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో ప్రిలిమినరీలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్‌కి పిలుస్తారు. అందుకనే మనకి 12థ్ స్టాండర్డ్ అని చెప్పినా అక్కడ మనకి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు స్టెనో నేర్చుకోండి అంటున్నాను. సో, స్టెనో నేర్చుకుంటే మీకు స్టెనోలో టెస్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన తర్వాత స్టెనో టెస్ట్ చేస్తారు. సో, ఇప్పుడు మీరు స్టెనో ఎలా ద క్యాండిడేట్ విల్ బి గివెన్ వన్స్ డిక్టేషన్ 10 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో, మీరు చేయవలసి ఉంటుంది 100 వర్డ్స్ పర్ మినిట్. వర్డ్స్ పర్ మినిట్ 100 వర్డ్స్ మీరు టైప్ చేయాలనమాట స్పీడ్. సో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఏమో అదే గ్రేడ్ సికి అయితేనేమో 8 వర్డ్స్ పర్ మినిట్ స్టెనోగ్రాఫర్ డి అంటే ఇది 100 వర్డ్స్ పర్ మినిట్ ఏమో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి అనమాట. అది 8 వర్డ్స్ పర్ మినిట్ అన్నది స్టెనోగ్రాఫర్ డికి. సో, అప్పుడు మీరు దీని ప్రకారం స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో, మీరు 100 వర్డ్స్ పర్ మినిట్ కొట్టాలి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి. గ్రేడ్ డికి వచ్చేసరికి 80 వర్డ్స్ పర్ మినిట్ అనమాట. ఇది స్కిల్ టెస్ట్. స్టెనోగ్రాఫర్ ఇంగ్లీషు టైము 50 మినిట్స్ ఇస్తారు. టైమ్ డ్యూరేషన్ 50 మినిట్స్. ఇది డిజేబుల్డ్ క్యాండిడేట్‌కి సంబంధించి 20 మినిట్ ఎక్స్‌ట్రా ఇస్తారు. కాబట్టి ఇంగ్లీష్‌లో మీకు వర్డ్స్ ఇస్తారు కాబట్టి మీకు వర్డ్స్ 100 వర్డ్స్ అన్నది మీకు పర్ మినిట్‌లో కొట్టాలన్నమాట గ్రేడ్ సికి. గ్రేడ్ టీకి ఏమో 80 వర్డ్స్ పర్ మినిట్ కొట్టాలి. హిందీ ఇంగ్లీష్. హిందీ అనుకోండి 60 మినిట్స్ టైమ్ ఇస్తారు. ఇంగ్లీష్ గ్రేడ్ సికి వచ్చేసరికి 40 మినిట్స్. హిందీ అయితే 55 మినిట్స్. అంటే హిందీ, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్‌లోనే ఉంటాయి. స్టెనోగ్రాఫర్‌ని కొట్టవలసింది. సో, అందుకనే మీరేం చేస్తారంటే స్కిల్ టెస్ట్ స్టెనోగ్రాఫర్ బయట నేర్చుకోండి. స్టెనో నేర్చుకుంటే మీకు ఈజీగా స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్‌లో ఈజీ క్వాలిఫై అవుతారు. ఓకే. The skill test will be held by Commissioner's regional office at the center may be decided by the commission. కమిషన్ డిసైడ్ చేస్తుందన్నమాట దానికి కట్ ఆఫ్ ఏంటని. బట్ మీరు ఆ వర్డ్ పర్ మినిట్ అన్నది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ సర్టిఫికేట్స్. సో, మీకు ప్రూఫ్ సర్టిఫికేట్ మీరు డేట్ ఆఫ్ బర్త్‌కి అంటే ఈ అడిషనల్ అడ్మిషన్ సర్టిఫికేట్ మ్యాండేటరీ టు క్యారీ అట్‌లీస్ట్ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలి. ఒరిజినల్ ఫోటో అండ్ ఐడీ ప్రూఫ్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్, ప్రింటెడ్ అడ్మిషన్ సర్టిఫికేట్, ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్‌పోర్ట్, యూనివర్సిటీ, కాలేజ్, ఎంప్లాయిడ్ ఐడీ, గవర్నమెంట్ ఎంప్లాయీది ఎంప్లాయర్ ఐడీ. సో, ఈ విధంగా మీకు ఉండాలన్నమాట. ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ ఎగ్జామ్ సంబంధించి. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి డీవీకి రిలేటెడ్‌గా మీరు కమిషన్స్ మీకు ఉంటుంది కాబట్టి సదరన్ రీజియన్ అయితే మాత్రం చెన్నై హెడ్ క్వార్టర్ ఉంటుంది. కమిషన్ మీరు పట్టుకెళ్ళాలి. మీకు ఆల్రెడీ మెయిల్ కూడా వస్తుంది. ఆ మెయిల్ ప్రకారంగా మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవుతుంది. తర్వాత స్కిల్స్ టెస్ట్ అనమాట. స్టెనోగ్రాఫర్ అది క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ 3 స్టేజెస్‌లో మనకి ఇది జరుగుతుంది ఎగ్జామ్. మీకు సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సి, ఆర్డర్ అండ్ లెటర్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి, క్యాస్ట్ సర్టిఫికేట్స్, డిజబిలిటీ సర్టిఫికేట్, సర్వీస్‌మెన్, ఎక్స్ సర్వీస్‌మెన్, ఈఎస్ఎంఎన్ అదే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి వారి సర్టిఫికేట్స్, అదేవిధంగా ఇంకేమైనా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఉంటాయి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అనమాట.
ఇక్కడ మెన్షన్ చేసిన పారామీటర్స్ ప్రకారంగా మీరు డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళవలసి ఉంటుంది. జ్యుడిషియల్‌గా డివైడ్ అయిన ఉమెన్స్ ఉంటారు కదా! వారు జ్యుడిషియల్ సంబంధించిన సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అన్నది preference for various posts and departments will be taken from the candidates through online options from the website of the commission before declaration of the final result. మీరు ఆల్రెడీ మెన్షన్ చేసుకోవాలి. పోస్ట్ ప్రిపరేషన్ అనేది మీరు ఇక్కడ ఇచ్చే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన అప్లికేషన్ బేస్ చేసుకునే కమిషన్ డిసైడ్ చేస్తుందన్నమాట. సో, అందువల్ల మీరు అప్లై చేసినప్పుడే చూసుకోండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ తీసుకుంటే ఇక్కడ మనకి మినిమమ్ క్వాలిఫై మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో ఇది ఇంపార్టెంట్. మోడ్ ఆఫ్ సెలక్షన్ 30% అన్‌రిజర్వ్డ్ రావాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 25%, ఆల్ అదర్ కేటగిరీస్ వరకు 20% అన్నమాట. సో, క్వాలిఫై మార్క్స్ అయితే రావాలన్నమాట. ఓకే. సో, 30% అయితే అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి రావాలి 200 మార్క్స్‌కి. సో, 200 మార్క్స్‌కి 30% అన్నారన్నమాట. సో, 30% ఎంతండి మనకి 60 మార్క్స్ రావాలి. అది అన్‌రిజర్వ్డ్ కేటగిరీ. ఓబీసీ 25% రావాలి. అంటే 50 మార్క్స్. అదే ఆల్ అదర్ కేటగిరీస్ రిమైనింగ్ వాళ్ళము 20% అంటే 40 మార్క్స్ రావాలండి. అంటే ఇదెంత 60 మార్క్స్ రావాలి వీళ్ళకి. వీరికేమో 50 రావాలి. వీరికి 40 మార్క్స్ రావాలన్నమాట. ఈ విధంగా వస్తే క్వాలిఫై అది మినిమమ్ క్వాలిఫై మార్క్స్. షార్ట్ లిస్ట్ వేరేగా ఉంటుంది. ఓకే. అప్పుడు ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ క్వాలిఫై అయిన తర్వాత స్టెనోగ్రాఫ్స్‌కి పిలుస్తారు. మీకు స్టెనో టెస్ట్ పిలుస్తారన్నమాట. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో కేటగిరీ వైస్ స్కిల్ టెస్ట్ మీరు అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఆల్రెడీ జస్ట్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా మార్క్స్ పార్ట్ 1, పార్ట్ 2 జనరల్ అవేర్‌నెస్. ఇయన్నీ మాల్ ప్రాక్టీస్. ఏమి ఉండకూడదు. ఇయన్నీ యాక్షన్స్ తీసుకుంటుందన్నమాట గవర్నమెంట్. సో, కాబట్టి మీరు తప్పులు లేకుండా ఎన్ని డెసిషన్స్ పెట్టుకోకుండా మీరు ఫ్రీగా వెళ్ళాలి ఎగ్జామ్‌కి. మీకు పెన్ కూడా ఆల్రెడీ ఇస్తారన్నమాట. పెన్ కూడా చూసుకోండి. ఇంపార్టెంట్ గైడ్‌లైన్స్. ప్రిఫరెన్సెస్ మెయిన్ అదే మనకి ఎగ్జామ్ ఎప్పుడు, ఆ ఎగ్జామ్ కండక్ట్ సంబంధించిన డేట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే సర్టిఫికేట్ ఏకంటే ఫిజికల్ లిమిటేషన్స్ అండ్ ఎగ్జామిన్ టు రైట్. సర్టిఫికేట్. ఇది డిజబిలిటీ సంబంధించిన వారి సర్టిఫికేట్స్ అన్నమాట. మీకైతే స్క్రైబ్ కావాలనుకుంటే మీరు అండర్‌టేకింగ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండర్‌టేకింగ్ లెటర్ సంబంధించి ఫార్మాట్ అంతా కూడా మీకు ఇందులో ఉండదు. ఒకసారి చూపిస్తాను. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి? ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అన్నమాట. సో, మీరు ఎలా చేయాలి? వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్. పార్ట్ 1 వచ్చరికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్స్ ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ మీకు ప్రొసీజర్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడే చూపిస్తుంది. మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ వ్యాలిడ్ అయి ఉండాలి. ఈమెయిల్ ఐడీ, ఆధార్ నంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. యాస్ పర్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఎలాగుందో మీ పేరు అలాగే ఎంటర్ చేయాలి. ఆధార్‌లో ఉన్నట్టు ఎంటర్ చేయకండి. ఎందుకంటే మనకి బేస్డ్ ఆన్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో అన్నమాట. సో, కాబట్టి దాన్ని బేస్ చేసుకునే చేయండి. ఇయన్నీ కూడా పారామీటర్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు పారామీటర్స్ ఇయన్నీ కూడా మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఓకే. అడిషనల్‌గా మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అది వన్ టైమ్ రిజిస్టర్ వన్స్ అయిపోతే మీకు ఎనీ నోటిఫికేషన్ పడితే మీరు అప్లై చేసుకోండి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ మనకి ఒక పీపీటీ అయితే మెన్షన్ ఇచ్చారు. అంటే విండో ఎలా ఉంటుందనేది కూడా మెన్షన్ చేశారు. ఇది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ యొక్క విండో అన్నమాట. ఇట్లా ఉంటుంది పేజ్. ఈ పేజ్‌లో మీరు ఇట్లా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి. మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా కూడా ఇట్లా మెన్షన్ చేస్తారన్నమాట. ఆటోమేటిక్‌గా మీకు చూపిస్తది. పాస్వర్డ్ మీరు కూడా డిఫాల్ట్ పాస్వర్డ్ కాకుండా మీరు చేంజ్ చేసుకోవచ్చు పాస్వర్డ్ కూడా. ఈ విధంగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన విండో అన్నమాట అది. ఇది పార్ట్ 2 అప్లికేషన్ ఫార్మ్. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తది. రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోవాలి మీరు. వచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత అక్కడ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి అండ్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ టీ ఉంటుంది. మీరు అప్లై చేస్తే డైరెక్ట్‌గా అప్లోడ్ అవుతుంది.
ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర మీరు లైవ్ ఫోటో తీసుకోవాలన్నమాట సెల్ఫీకి. ఇది పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి విండో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన విండో. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరేమైనా ఎంటర్ చేయాలనుకుంటే. మీకు అవన్నీ తెలుసు కాబట్టి వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి జస్ట్ అలా చూపిస్తున్నాను. ఇంపార్టెంట్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోద్ది. రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ చూస్తే ఈ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చదివితే తెలుస్తుంది. ఇదంతా స్టెప్ బై స్టెప్, మీకు ఇది అవసరం లేదు. ఇదంతా ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి అఫీషియల్స్ సర్టిఫికేట్. డిఫెన్స్ పర్సనల్ సంబంధించిన సర్టిఫికేట్. ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన అండర్‌టేకింగ్ లెటర్ సంబంధించి. ఇది ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మాట్ అండి ఇది. ఈ ఫార్మాట్‌లో మీరు సర్టిఫికేట్ అప్డేటెడ్ సర్టిఫికేట్ మీరు అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఇది ఫార్మాట్. ఇది ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఫార్మాట్‌లో మెన్షన్ చేశారు, బట్ ఫార్మాట్ చేంజెస్ హియర్. ఇది ఓబీసీ రిలేటెడ్. ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించిన సర్టిఫికేట్ ఈ ఫార్మాట్‌లో ఉంది. డిజబిలిటీ సర్టిఫికేట్, ఇది సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ. ఇవి మనకి మెయిన్ అనమాట. సర్టిఫికేట్స్ మెయిన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, షెడ్యూల్ అనేది ఇంపార్టెంట్. రిమైనింగ్ అన్నీ కూడా మనం అది మిస్కండక్ట్స్ రూల్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. అవి కూడా ఉండకూడదు అనమాట, చూసుకోండి. బట్ ఇవన్నీ మ్యాండేటరీగా చూసుకోండి. ఫోటో కూడా సిగ్నేచర్ అవన్నీ చూసుకోవాలి. ఫోటో స్పెక్టికల్స్ కానీ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కూడా, అవి కూడా కన్సిడర్ చేస్తారా? ప్లీజ్ రిజెక్ట్ చేస్తారనమాట. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తీసుకోండి. షెడ్యూల్ 1 స్టాండర్డ్స్ ఎక్సెల్ 1లో మెన్షన్ చేశారు, అది కూడా ఒకసారి. పర్మనెంట్లీ యూనిఫైడ్. ఓకే, విజువల్ స్టాండర్డ్ స్టేట్ సర్జరీ మెడికల్స్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ గ్రూప్ బి అండ్ నాన్ గెస్టెడ్ అన్న గ్రూప్ సి పోస్ట్కి అయితే 1 మైల్ రన్ ఓన్లీ పాసింగ్ ద టెస్ట్ మ్యాండేటరీ అంటే 10 minutesలో పరిగెట్టాలి. 1 మైల్, కిలోమీటర్న్నర ఉంటుంది, 1 మైల్. రీజన్ వైజ్ ఫిజికల్ స్టాండర్డ్ పర్సనల్ కూడా వచ్చారు. మనం సదరన్ రీజియన్ తీసుకుంటాం కాబట్టి 157 cm సెంటీమీటర్స్ ఉండాలి, 50 kgs. ఈ విధంగా అయితే స్టెనోగ్రాఫర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే క్లియర్గా కమిషన్ అయితే రిలీజ్ చేశారు. ఓకే, ఇక్కడ మనకు మెయిన్గా చెప్పవలసింది ఏంటంటే బ్రీఫ్ డిస్కషన్ చెప్తా. ఫస్ట్ మనకి ఇక్కడ సిబిటి టెస్ట్ ఉంటుంది. డేటా ఆన్లైన్ ఫస్ట్ తీసుకుంటే మనకి సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి 200 మార్క్స్కి. ఈ 200 మార్క్స్లో మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 40% రావాలి, 30% రావాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మాత్రం 25% రావాలి. అంటే అది రిమైనింగ్ కేటగిరీస్ ఎవరున్నా సరే, అంటే అదర్స్ అనమాట, ఇంకెవరున్నా సరే వాళ్ళు 20% రావాలి. అంటే 200 మార్క్స్ ఇక్కడ 60 మార్క్స్ రావాలి, వీళ్ళకి 50 మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్, రిమైనింగ్ క్యాండిడేట్స్ 40 మార్క్స్. ఇది మినిమం క్వాలిఫై మార్క్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని సెకండ్ ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. స్టెనో టెస్ట్ పెడతారు, స్కిల్ టెస్ట్. సో అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, డీవీ. లాస్ట్లో ఫైనల్ లిస్ట్. ఈ విధంగా మీకు సెలక్షన్ అయితే స్టెనోగ్రాఫర్ సంబంధించి సెలక్షన్ అయితే జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఈ మ్యాండేటరీ మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్ చూసినట్లయితే మనం మ్యాండేటరీ డాక్యుమెంట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా క్యాస్ట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇవి మనం మెయిన్ చూసుకోవాలి. క్యాస్ట్ అండ్ రెసిడెన్స్ ప్రూఫ్ సంబంధించి కూడా అన్నీ కూడా ఇక్కడ లోపల ఉంటాయి కదా, చూసుకోండి. రీజన్ వైజ్ చూసుకోండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉన్న ప్రకారం మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోండి.
తప్పులు ఎంటర్ చేయకూడదు. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఓకేనా? సో ఓకే. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ కూడా మీరు క్యాస్ట్ సంబంధించినవి అదే డాక్యుమెంట్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మీకు ఏమైనా అప్డేటెడ్గా లేకపోతే మాత్రం ఏమైనా అప్డేట్ చేసుకుని కొత్తగా అప్లై చేయండి. కొత్తగా అప్లై చేసిన అప్డేటేషనే చేసుకోండి. మన డేట్ అయితే మాత్రం మనకి 17th వరకు టైం ఇచ్చారు. సో 17th లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేయండి. సో అప్లై చేసి కరెక్షన్ ఏమి లేకుండా తప్పులు లేకుండా అన్నీ కూడా ఎంటర్ చేసి ఆల్ ది బెస్ట్. ఆల్ ది